అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. ఈ మధ్య సమాజంలో మనం వింటున్నటువంటి కొన్ని విషయాల్ని విమర్శాత్మక రూపంలో కాకుండా మీకు దాన్ని వివరణాత్మక రూపంలో మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం ఒక విషయంలో చేయబోతున్నాను. ఆ విషయం ఏంటంటే, ఆ మాట్లాడిన వ్యక్తులు సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులే, గొప్పవాళ్లే. కాబట్టి ఒక ప్రశ్నకి సమాధానం అంటూ ఉండి తీరాలి. అలా లేకపోతే ఒకటి అది సమాధానం లేని ప్రశ్న అవుతుంది, లేకపోతే అది నిజం అవుతుంది. కానీ దానికి ఇతిహాసంగా ఉన్నటువంటి రామాయణాది కావ్యాల్లో ఉన్నటువంటి విషయం కాబట్టి దాన్ని వివరణాత్మకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఉన్న అక్కడ వచ్చినటువంటి మాట ఏంటి అంటే, జాంబవంతుడు, హనుమ, అంగదుడు వీళ్ళందరూ కలిసి రామచంద్రమూర్తితో యుద్ధానికి వెళ్ళి రామచంద్రమూర్తికి యుద్ధంలో సహకరించి రామచంద్రమూర్తి ద్వారా యుద్ధాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యాడు. అలా రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి సహకరించినటువంటి ఈ వానరాలన్నిటికీ కూడా ఈ జాంబవంతుడు కూడా అందులో ఒక పాత్రధారిగా ఉన్నారు. ఆ జాంబవంతుడికి ఏ కులం? ఈ మాట అంటే మీరు నవ్వుతారు, నేను నవ్వుతాను. కానీ విషయం ఏంటంటే, జాంబవంతుడు ఏ కులం? దానికి సంబంధించిన వీడియో మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అసలు విషయం మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే విమర్శించడం మన పద్ధతి కాదు, విమర్శాత్మకంగా మాట్లాడే ఉద్దేశం లేదు. విషయం ఏంటో వివరంగా చెప్తాను. జాంబవంతుడు త్రేతాయుగానికి సంబంధించిన వాడు కాదు, సత్యయుగం నుంచి అంటే కృతయుగం నుంచి ఉన్నటువంటి వాడే. ఆ మాట ఆయన నోటితోనే చెప్తాడు. సీతాన్వేషణ కోసం బయలుదేరినటువంటి మొత్తం వానర సైన్యంలో ఎవరు 100 యోజనాలను దాడతారని ప్రశ్నలు, నువ్వు దాడతావా అని అందరిని అడుగుతుండగా జాంబవంతుడిని అడిగితే, అయ్యా నాకు వయసుండి ఓపిక ఉన్నప్పుడు వామనమూర్తి త్రివిక్రమావతారంలో 3 లోకాలు వ్యాపించిపోయినప్పుడు ఆ మొత్తం త్రివిక్రమావతారానికి నేను 21 మార్లు ప్రదక్షిణం చేశాను. అప్పుడు నాకు ఓపిక ఉంది. ఇప్పుడు నేను అంత వయసు కాదు నాది, నేను అంత 100 యోజనాలను నేను దాటలేను అని చెప్తాడు. దాని ప్రకారం చూసుకుంటే జాంబవంతుడు ఎప్పటివాడో. ఆయనే మళ్ళీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడితో యుద్ధం కూడా చేసి, యుద్ధం ద్వారా ఆయన రామచంద్రమూర్తి అంశే అని తెలుసుకొని ఆనందపడతాడు. అలాంటి జాంబవంతుడు కులాలకి మతాలకి కాదు, మన సంస్కృతికి, మన వేద వాంగ్మయానికి, లేకపోతే మన ఇతిహాసాలకి కూడా ప్రతిరూపకంగా ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరితో కలిసి మనం కూడా ఈ ధర్మకార్యాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మనం ఉండాలని, విమర్శాత్మకంగా కాకుండా ఇది కేవలం అసలైన వివరణని మీకు ఇచ్చే ప్రయత్నం చేయడం కోసం అన్న విషయాన్ని తెలుసుకోండి. నమస్కారం.